టీడీపీ కోసం పవన్ కళ్యాణ్ మరొక త్యాగం చేశారు అంటూ బయట మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో. అంటే ఇక్కడ పెద్ద త్యాగం అని అయితే దీన్ని అనుకోలేం కానీ, బట్ ఆయన అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే ఉదయం వరకు కూడా మనకున్నటువంటి సమాచారం పవన్ కళ్యాణ్ కోసం సచివాలయం 2వ బ్లాక్లో 212వ నెంబర్ గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారు అనేది మనకున్నటువంటి సమాచారం. అయితే పయ్యావుల కేశవ్ ఆ గదులు కావాలి అని చెప్పి అడిగినటువంటి నేపథ్యంలో 212, 214 గదులను ఆయన కేటాయించారని, పవన్ కళ్యాణ్కి 211వ నెంబర్ గదిని కేటాయించమని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు అధికారులు ఆయనకు 211వ నెంబర్ గదిని కేటాయించారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దానికి సుముఖత చూపించటం, కొద్దిసేపటి క్రితమే ఆయన సచివాలయంలో ఆయన బ్లాక్ని సందర్శించడానికి వెళ్ళటం కూడా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా ఆయన కలవటం జరిగింది. పుష్పగుచ్చం ఇచ్చి ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకోవటం కూడా జరిగింది. సో ఇది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కి వస్తున్నాడని తెలిసినటువంటి అమరావతి ప్రాంత రైతులు దాదాపుగా 11 టన్నుల పూలతోటి రోడ్డు మొత్తం పూలమయం చేసేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలుకుతామని, గత ప్రభుత్వంలో కౌలు డబ్బులు రాకపోతే 2 సార్లు పవన్ కళ్యాణ్నే పోరాడి డబ్బులు ఇప్పించారని, కాబట్టి ఆయనకు ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి.